లివర్ డిసీజ్ అనేది మనం మాట్లాడుకునేటప్పుడు అంటే లివర్ డిసీజ్ రకరకాలు ఉంటాయి. అయితే పర్టికులర్ గా ఆల్కహాలిక్ లివర్ డిసీజ్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ దీని గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఈ లివర్ డిసీజ్ ప్రోగ్రెస్ అవ్వడంలో కూడా కొన్ని స్టేజెస్ ఉంటాయి. ఇది ఒక క్రానిక్ డిసీజ్. ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది ఇందులో మొదటి స్టేజ్. సో ఫ్యాటీ లివర్ అనే దాంట్లో ఇప్పుడు స్టియోటోటిక్ లివర్ డిసీజ్ అంటున్నారు సైంటిఫిక్ గా చెప్పాలంటే. మెటబాలిక్ అసోసియేటెడ్ లివర్ డిసీజ్ లో కూడా కొంతమంది ఆల్కహాల్ తాగుతూ ఇంకా మెటబాలిక్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కొంతమందికి హెపటైటిస్ సి వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల ఫ్యాటీ లివర్ డిసీజ్ వస్తుంది. వీళ్ళకు ఉన్న ఈ మెటబాలిక్ ఫ్యాక్టర్స్ తో పాటు వేరే కారణాలు కూడా ఉండొచ్చు. అది ఆల్కహాల్ కావచ్చు, హెపటైటిస్ సి కావచ్చు, లేకపోతే కొన్ని రకాల మందుల వల్ల కూడా లివర్ లో ఫ్యాట్ డిపాజిట్ ఉంటుంది. ఉదాహరణకు మనం స్టెరాయిడ్స్ వాడతాం, కొన్ని వ్యాధుల కోసం స్టెరాయిడ్స్ వాడాల్సి వస్తుంది. వాటి వల్ల కూడా ఫ్యాటీ లివర్ డిసీజ్ వస్తుంది. ఈ హెపటైటిస్ అనేది అలా కంటిన్యూ అయితే ఇప్పుడు నేను చెప్పినట్టు కొన్ని లివర్ సెల్స్ లాస్ అవుతూ ఉంటాయి. ప్రతి నెలకో సంవత్సరానికో ఇంకొన్ని లివర్ సెల్స్ అలా లాస్ అయిపోతూ ఉంటాం. లివర్ ఫైబ్రోసిస్ అంటారు. అంటే మనం ఏవైతే లివర్ టిష్యూ ఈ సెల్స్ పాడైపోతున్నాయో ఆ సెల్స్ ప్లేస్ లో బాడీ ఫైబ్రస్ టిష్యూ జనరేట్ చేస్తుంది. అదొక డిపాజిట్ అయిపోతూ ఉంటుంది. ఫైబ్రోసిస్ అనే స్టేజ్కి వెళ్ళిపోతాం. ఫైబ్రోసిస్ అయిపోయిన తర్వాత దాని ప్లేస్ లో మళ్ళీ కొత్తగా లివర్ సెల్స్ జనరేట్ అవ్వమంటే అవ్వవు. ఈ లివర్ ఫైబ్రోసిస్ స్టేజ్ నుంచి వచ్చేది లివర్ సిరోసిస్. లివర్ సిరోసిస్ వచ్చిన కొంతమందిలో వచ్చేది లివర్ క్యాన్సర్. క్యాన్సర్ వచ్చే వరకు మనం ఆగితే అసలు మనం వదిలేసినట్టు. సో అర్లీగా యాక్ట్ చేస్తే బెటర్ అంటారు.